కాకినాడ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. తాజాగా కళాశాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చే విషయంలో వివాదం రచ్చకెక్కింది. రాష్ట్రంలోని 48 కళాశాలలకు అటానమస్ హోదా కల్పించడంలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్ ఎన్ఓసీలు ఇచ్చారంటూ ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలవడంతో వివాదం బయటకు వచ్చింది. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలకు స్వయం ప్రతిపత్తి కల్పించడంలో అవినీతి జరిగిందని ఫిర్యాదులొచ్చాయి. దీంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. విజయనగరం కళాశాలకు స్వయం ప్రతిపత్తి దక్కడంపై ప్రధానంగా ఫిర్యాదుదారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదన్నా కళాశాలకు స్వయం ప్రతిపత్తి దక్కాలంటే సంబంధిత కళాశాల యాజమాన్యం నేరుగా యూజీసీకి దరఖాస్తు చేసుకోవాలి. 6 సభ్యుల కమిటీ విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుంది. గతేడాది నుంచి నేరుగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని యూజీసీ తెలిపింది. ఈ విధమైన ప్రతిపత్తి కల్పించాలంటే కళాశాలకు 2F స్టేటస్ ఉండాలి. అంటే కళాశాల ఏర్పాటై 2 ఏళ్లై ఉండాలి. న్యాక్ లేదా NBA గుర్తింపు కూడా అవసరం ఉంటుంది. JNTUK నుంచి ఓ అధికారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలి. అప్పుడే యూజీసీ స్వయం ప్రతిపత్తి కల్పిస్తుంది. ఇక్కడే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. JNTUK నుంచి అధికారి క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే చేసినట్టు నివేదికలు తయారు చేస్తున్నారు. మరోవైపు స్వయం ప్రతిపత్తి హోదా పొందిన కళాశాలలు గుర్తింపు పత్రాలతో వస్తే తాము ఎండార్స్మెంట్ మాత్రమే చేస్తామని JNTUK వర్గాలు చెబుతున్నాయి. కళాశాల కార్యవర్గం, అకాడమిక్ కౌన్సిల్, బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఫైనాన్స్ కమిటీలకు ఒక ప్రతినిధిని నియమించుకోవాలి. దీనికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తామని యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నారు. 2023 వరకు కొన్ని కళాశాలలు JNTUKను ఎన్ఓసి కోరితే మరికొన్ని నేరుగా యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా యూజీసీ అనుమతులు ఇవ్వడంతో అర్హత లేని వాటికి గుర్తింపు దక్కిందన్న వాదన వినిపిస్తోంది. గతంలో పనిచేసిన వారి పాత్ర ఉన్నప్పటికీ ప్రస్తుత రిజిస్ట్రార్ సుమలత హైకోర్టు నోటీసులు అందుకోవడం గమనించదగ్గ విషయం. నా పేరు ఎం గంగాసూర్బ, SFI కాకినాడ జిల్లా కార్యదర్శి. ఏదైతే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి టెక్నాలజీ యూనివర్సిటీలో ఒకటైనటువంటి కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ రాష్ట్రంలోనే అప్రతిష్ట పాలు అవుతూ ఉంది. ఒకటే వరుస కథనాలతోటి, కొత్త న్యూస్లతోటి ఈరోజు యూనివర్సిటీ పటిష్టను మొత్తం అంతటిని కూడా దిగదార్చే విధంగా ఈరోజు అధికారులు కానీ, పాలకులు కానీ, ప్రభుత్వాలు కానీ చూస్తూ ఉన్నాయి. ఏదైతే గత 20 ఏళ్ల కాలంలో ఏదైతే యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్, ప్రైవేటు, కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీకి ఏదైతే ఇచ్చారో అటానమస్ కాలేజీలు ఏదైతే ఉందో ఈ అటానమస్ గత 20 సంవత్సరాల కాలంలో 48 కాలేజీలకి అటానమస్ హోదా ఇచ్చారు. గత 10 ఏళ్ల కాలంలో చాలా తక్కువ కాలేజీలకు ఇస్తే లాస్ట్ 5-6 సంవత్సరాల్లో విచ్చలవిడిగా ఎన్ఓసీలని అటానమస్ కాలేజీలుగా ఈరోజు రూపాంతరం చేస్తూ ఉన్నారు. సమగ్రమైన విచారణ చేసి ఏదైతే తప్పుడు నివేదికలు సమర్పించే కాలేజీల మీద వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టి వీళ్ళ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూనివర్సిటీ పటిష్టని కాపాడాలని మేము కోరుకుంటా ఉన్నాం. నా పేరు సాహిత్, నేను SFI కాకినాడ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు JNTU కాకినాడ రాష్ట్రంలోనే ప్రతిష్ఠిగాంచిన కాలేజ్. ఆ కాలేజ్ సంబంధించి యూనివర్సిటీ చేయాల్సిన పనులు కంట దిగజారిపోయిన పనులు ఈరోజు JNTU కాకినాడ చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే JNTU మీద రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఆరోపణలు వచ్చే ఆరోపణలన్నింటినీ కూడా JNTU ఎదుర్కోవాలి. అలాగే JNTUకి సంబంధించి గతంలో ఉన్న VC గారు 40 కోట్ల రూపాయల నిధులు అన్నీ కూడా ఉచితంగా గవర్నమెంట్కి దానదత్తం చేశారు. గవర్నమెంట్లో కేవలం యూనివర్సిటీ నిధులు యూనివర్సిటీ అభివృద్ధికి మాత్రమే వాడాలి. అలా కాకుండా యూనివర్సిటీ అభివృద్ధికి కాకుండా ఉత్తిపాపన్న యూనివర్సిటీ అభివృద్ధి కాకుండా ఉత్తిపాపన్న ప్రభుత్వానికి 70 కోట్ల రూపాయల నిధులు దానదత్తం చేశారు. కాబట్టి తక్షణమే ప్రస్తుతం ఉన్న VC దానిపైన సమగ్ర విచారణ జరిపి తక్షణమే అక్కడున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ల్యాబొరేటరీని తొలగించాలి అని చెప్పి SFIగా మేము డిమాండ్ చేస్తున్నాం. JNTUK కింద కొనసాగుతున్న JNTU గురజాడ విజయనగరం పరిధిలో 9 కళాశాలలున్నాయి. 2001-2002లో స్వయం ప్రతిపత్తి దక్కించుకున్న కాకినాడ JNTU ఇంజనీరింగ్ కళాశాలతో పాటు 2014-15 నుంచి 2023-24 మధ్య అటానమస్ పొందిన కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కృష్ణా, NTR, ప్రకాశం జిల్లాలోని కళాశాలలు కూడా ఉన్నాయి. 48 ఇంజనీరింగ్ కళాశాలలు
అటానమస్ హోదా పొందే విషయంలో రిజిస్ట్రార్ నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఓసీ జారీ చేశారని సిబిఐ, ఈడీ తదితర సంస్థలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ జోసెఫ్, శ్రీహర్ష, మేరీ ఇంద్రజ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కేవీకే రావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇప్పుడు దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే నిబంధనల ప్రకారమే స్వయం ప్రతిపత్తి హోదా దక్కిందా, అర్హత లేకున్నా అధికారులు మేలు చేశారా అన్నది తేలాల్సి ఉంది. 2010 నుంచి యూనివర్సిటీ కొన్ని కాలేజెస్కి అటానమస్ అనే స్టేటస్ ఇవ్వడం మొదలెట్టారు. దీనికోసం మాకు చాలా తరోగా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనే ద్వారా వెళ్ళడం, ఇన్స్పెక్షన్ చేయడం అది జరిగేది. కరోనా వచ్చిన తర్వాత ఇది ఆల్మోస్ట్ వెళ్ళి విజిట్ చేయడం అన్ని ఆన్లైన్గా కన్వర్ట్ చేయడం జరిగింది. 2 years బ్యాక్ నుంచి, అంటే సుమారు జూన్ 22 దాకా, ఒక సంవత్సరం పాటు మేబీ ఈ అటానమస్ స్టేటస్, దాని తర్వాత అంతా యూజీసీఏ ఇచ్చేది. మొదట్లో యూనివర్సిటీ ఇచ్చేది, తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. వేరే యూజీసీ ఇన్స్పెక్షన్ చేసేవన్నీ కూడా చాలా కొంచెం లిబరల్గా ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య జరిగేవన్నీ యూజీసీ ఇచ్చినటువంటి స్టేటస్సే అటానమస్. దీంట్లో యూనివర్సిటీ ప్రమేయం చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు కొన్ని విషయాల్లో యూనివర్సిటీకి అబ్జెక్షన్ లేదు కదా అని వాళ్ళు అడిగితే మాత్రమే యూనివర్సిటీ కొన్ని కాలేజీలకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇస్తుంది. కానీ అటానమస్ అనేది పూర్తిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నదే, చాలా హై బాడీ. వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము చేసేది దాన్ని కన్ఫర్మెంట్ అంటాం. అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని ఇంకా మేము ఇంకా ప్రశ్న లేదు, దాన్ని ఎస్ అని మేము అంటాం అంతే. కానీ యూనివర్సిటీ ప్రత్యేకంగా ఏమీ స్టేటస్ ఇవ్వదు.